ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. థింక్ చేయరా, థింక్ చేయి. ఈ ఎలుగుబంటి ఎప్పుడొచ్చింది? గుడ్ల గోపలాగా గుడ్లప్పగించి చూస్తుందేంటి? ఇప్పుడు నేను అనుకున్నదంతా వినేసిందా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వేం చేస్తున్నావా అని ఫ్యూచర్ ప్లాన్స్ గురించి థింక్ చేస్తున్నాను. ఫ్యూచర్ ప్లాన్సా? అంటే మనకి పెళ్ళైన తర్వాత హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళాలి, పిల్లలు పుడితే వాళ్ళకేం పేర్లు పెట్టాలి, వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలి అని. అంతేనా? వాళ్ళకి ఏ ఏజ్ లో పెళ్లి చేయాలి, మన షష్టి పూర్తి ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తున్నాను. కొంచెం ఓవర్గా లేదు? నేను చెప్పేది అదే. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఎప్పుడు పెళ్లి పిల్లలేనా? అంటే నిశ్చితార్థం అయిపోయింది, త్వరలో పెళ్ళే కదమ్మా. ఏ ఒకసారి తిరుగు. ఏంటి అడు తిరుగు ఇటు తిరుగు అని? నువ్వుండు, కారణం ఉందిలే. వచ్చేసింది. ఏంటి వచ్చేసింది? నీ మొహంలో పెళ్లి కళ వచ్చేసింది. ఏడుపు కళ తప్ప నా మొహంలో ఏ కళ కనపడట్లేదు. ఎవరి మొహంలో కళ వాళ్ళకి తెలీదు, వాళ్ళని ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఏ మోకాల మీద కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఫ్లవర్ చేతిలో పట్టుకొని ఐ లవ్ యూ అంటేనే ప్రేమించినట్టా? నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. అయినా నేనే నిన్ను ప్రేమించట్లేదు. ఆ విషయం నీకు చాలా సార్లు చెప్పాను కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేనంటే నీకెంత ఇష్టమో ఆ రోజు చంటి వాళ్ళ శోభనం కోసం పెట్టిన పాలు నువ్వు తాగేసావు, చూసావా? కష్టంలో ఉన్నారని తెలిసి పరిచయం లేని వాళ్ళకైనా సహాయం చేయాలనుకునే నీ మంచి మనసు అంటే ఇష్టం. ఒక విధంగా మ్యూజిక్ వల్ల నేను ఈ స్థానానికి వచ్చానంటే నాకు అండగా నిలబడింది, నన్ను ఇంత దూరం వరకు నడిపించింది నువ్వే కదా. అందుకే నువ్వంటే ఇష్టం. నా కర్మ కదో సీన్ అయింది కదా. నువ్వు నాకిష్టం లేదు, నేను నిన్ను అస్సలు ప్రేమించలేదని నువ్వెన్నిసార్లు చెప్పినా నేను నమ్మను. అంటే ఆ రోజు నుంచే ఫిక్స్ అయిపోయావా? నీ మనసులో ఉన్న మాటలన్నీ బయటికి చెప్పి నన్ను నేను ఫిక్స్ అయ్యేలా నువ్వే చేసావు. అంటే నా గొయ్యి నేనే తవ్వుకున్నానంటావు. ఇప్పుడు గోతుల గురించి నీతుల గురించి ఎందుకు కానీ, ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయింది కదా, త్వరలో పెళ్లి కూడా అయిపోతుంది. ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదైనా చేద్దామా? ఏంటి చేసేది? నేను అలాంటి కాదు. అంటే అన్ని పెళ్ళైన తర్వాతే అంటావా? ఇదిగో నాకు చలి జ్వరం తెప్పించే మాటలు మాట్లాడుకో. లేకపోతే ఎటు పెళ్లి చేసుకోబోతున్నాం, ఈ లోపల సరదాగా ఏదైనా గేమ్ ఆడదాం అనుకుంటే నువ్వేదేదో ఊహించుకుంటున్నావేంటి? నేను నీతో ఏదేదో ఊహించుకోవడం చీనా బతుకు జడ. ఆడదాం. ఏంటి ఆడేది? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆడితే ఇంట్రెస్ట్ అదే వస్తుంది. ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటి అదోనసా? ఊరికి ఆట ఆడటం ఏంటి? ఊరికి ఎవరన్నారు? పందెం వేసుకుందాం. పందెమా? పందెంలో నేను ఓడిపోయాననుకో, నువ్వేది చెప్తే నేను నచ్చేస్తాను. నువ్వు ఓడిపోతే నేను చెప్పినట్టు చేయాలి. గెలిస్తే నేనేం చెప్తే చేస్తావా? నువ్వు గెలిస్తే చేస్తాను. ఇదేదో బానే ఉందనుకుంటా. అంటే నేను గెలిచాను అనుకో, అట్లగాడ కలిసి ఎర్రగా వాతలు పెడతాను, ఓకేనా? దుడ్డు కర్ర తీసుకొని బర్రెని బాదినట్టు బాధేస్తాను. అగ్రి. మేడెక్కించి పైనుంచి కిందకి దోసేస్తాను. నువ్వు గెలిస్తే నువ్వేం చెప్తే చేస్తానంటున్నాను కదా. కలిసి వచ్చే టైం వస్తే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయంటారు. అంటే ఇదేనేమో. ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే ఇంతకీ గేమ్ ఏంటా అని. దా చెప్తాను, కూర్చో. మనమిద్దరం ఇలా బెడ్ మీద కూర్చొని. అబ్బా నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పు. మనమిద్దరం బెడ్ మీద ఇలా ఎదురెదురుగా కూర్చొని
పుల్సాట ఆడుకుందాం. పులుసాట? ఆ నువ్వు గెలిస్తే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నేను గెలిస్తే నేను చెప్పింది నువ్వు చేయాలి. గేమ్ ఈజీగానే ఉంది. నీ చేతిని కొట్టడం కాదే, గెలిచి నీ మూతి మీద కొడతా. విచిత్రమైన టార్చర్లు పెడతా. పెళ్లికి ముందే వీడిన్ని చుక్కలు చూపిస్తున్నాడంటే వీడిని పెళ్లి చేసుకుంటే నరకమే అని నువ్వు ఫీల్ అయ్యి పారిపోయేలా చేస్తాను. ఏంటి ఆలోచనలో పడుతున్నావు? గోతిలో పడకుండా ఎలా ఉండాలని ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, నేను రెడీ. మరి పులుసు ముందు నువ్వు పోస్తావా నేను పోయినా? నేను పోస్తానులే. నేను గెలిచాను. నువ్వు ఓడిపోయావు. సరే, ఏం చేయాలి? చెప్తానుగా, దామ్మా దా. ఫేస్ కొంచెం అలా తిప్పమ్మా. ఎందుకే తప్పుకున్నావు? లేకపోతే చెంపిచ్చి కొట్టించుకుంటారా ఏంటి? నువ్వు కొట్టాలనుకున్నావు, మిస్ అయ్యావు. ఆ తప్పు నాదా? సరే, మళ్ళీ ఆడదాం. సరే, ఈసారి నేను. ఓకే. పులుసు 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 పులుసు. నువ్వు ఓడిపోయావు. సరేలే, ఏం చేయాలి? ఫేస్ కొంచెం ఇలా పెట్టమ్మా. అంటే ఇప్పుడు ఇది లాగ్ గోధుమ మీద ఒక్కటిస్తుందా ఏంటి? ఏం చేసావా నువ్వు? ఆ మాత్రం తెలీదా? నువ్వు నన్ను కొట్టాలి అనుకున్నావు, నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలి అనుకున్నాను.